నిన్న రాత్రి నుంచి హైదరాబాద్లోని బంకుల దగ్గర దృశ్యం చూసారా? పెట్రోల్ డీజిల్ కోసం వాహనదారులు బారులు తీరారు. నిజంగా సిటీలో పెట్రోల్ కొరత ఉందా? జనం ఎందుకు వెర్రెత్తినట్టు బంకుల ముందు క్యూలో నిల్చుంటున్నారు? హైదరాబాద్లో సరే, మిగతా ఏరియాల్లో మాట ఏమిటి? ఏపీలో స్టేటస్ ఏమిటి? అసలు డీలర్లు ఏమంటున్నారు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నదేంటి? ఇదంతా చూస్తే మీకు పెట్రోల్ కొరత ఉందా లేదా అన్న దానిపై ఓ క్లారిటీ వస్తుంది. లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. హైదరాబాద్ పబ్లిక్లో ఒక ఫ్యూయల్ వర్రీ నెలకొంది. విపరీతమైన ప్యానిక్ తోటి పెట్రోల్ బంకుల దగ్గర క్యూలు కనిపిస్తున్నాయి. బంకుల నుంచి బారులు తీరారు వాహనాలు. రోడ్లపైకి కిలోమీటర్ల మేర క్యూలు కట్టారు. హైదరాబాద్లో ఆ బంకు ఈ బంకు అని లేదు. బంకు దగ్గర ఏ బంకు దగ్గర చూసినా సరే అదే సీన్ కనిపిస్తోంది. అదే పెట్రోల్ ప్యానిక్ కనిపిస్తోంది. హైదరాబాద్లోని పెట్రోల్ బంకుల దగ్గర విపరీతమైన క్యూలు హాట్ టాపిక్గా మారాయి. పెట్రోల్ కొరత అనే ఒకే ఒక్క ప్రచారంతో హైదరాబాద్లో నిన్న సాయంత్రం నుంచి పెట్రోల్ బంకుల ముందు ఒక్కటే క్యూలు కనిపిస్తున్నాయి. పెట్రోల్ బంకులకు వాహనదారులు పెద్ద ఎత్తున క్యూలు కడుతున్నారు. ఇది కాస్త రాత్రికి మరింత పీక్ స్టేజ్కు చేరడంతో చాలా చోట్ల రద్దీ ఏర్పడింది. కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ కావడం కలకలం రేపింది. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు మూతపడడము, కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు పెట్టడం లాంటి పరిణామాలు వాహనదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. హైదరాబాద్లోని ఒక పెట్రోల్ బంక్ దగ్గర నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి నూర్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నూర్, ఏమిటి అక్కడ సిచ్యువేషన్? బంక్ దగ్గర నిజంగానే పెట్రోల్ కొరత ఉందా? ఏం జరుగుతోంది? డీలర్లు ఏమంటున్నారు? వాహనదారులు ఏమంటున్నారు? హైదరాబాద్లోని ఒక పెట్రోల్ పంప్లో నో స్టాక్ బోర్డు అనేది పెట్టిన తర్వాత సోషల్ మీడియాలో ఆ వీడియో అయితే ట్రోల్ అయింది. తర్వాత రాత్రి నుంచి చూసుకుంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అన్ని పెట్రోల్ పంప్లో కిలోమీటర్ల మేరకు అయితే వాహనదారులు అయితే క్యూ పెట్టిన పరిస్థితి. ప్రస్తుతం మనం హైదరాబాద్ రాజ్ భవన్ రోడ్లో ఉన్నాము. గంటల తరబడి ఏకంగా హైదరాబాద్ చౌరస్తా వరకు క్యూ కట్టారు. ఇక్కడ భారీ భద్రత మధ్యలో ఈ వాహనాలు ఒక్కొక్కటిగా పెట్రోల్ పంప్ వైపు వెళ్తున్నాయి. గంటల తరబడి వెయిట్ చేసినా సరే మొత్తం వాహనంలో ట్యాంకర్ ఫుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వాహనదారులు అయితే వెళ్తున్న పరిస్థితి. సాధారణంగా డీలర్లు అయితే ఒకటే చెప్పుకొస్తున్నారు, పెట్రోల్ అయితే చాలా ఎక్కువగానే ఉంది, ఎలాంటి షార్టేజ్ అయితే రాష్ట్రంలో రాకపోవచ్చు. కానీ వాహనదారులు అయితే సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లను నమ్మి ఏకంగా గంటల తరబడి క్యూ కొట్టున్నారు. కొంతమంది అయితే ఏకంగా బ్యారల్స్, మరో విధంగా క్యాన్స్ అయితే తీసుకొస్తున్నారు. ఆల్రెడీ ప్రభుత్వం బ్యాన్ చేసింది కాబట్టి వాళ్ళకి ఎక్కడ పెట్రోల్ వేయట్లేదు. మనం చూడొచ్చు ఇక్కడ ఉన్న వాహనదారులు మొత్తం సగానికైతే ట్యాంకులో పెట్రోల్ ఉంది. కానీ ముందు జాగ్రత్తగా మేము పెట్రోల్ పోయించుకుంటున్నాం అనేసి అయితే వాహనదారులు అయితే చెప్పుకున్నారు. గంటల తరబడి వెయిట్ చేసినా సరే కొంతమంది జాబ్కి వెళ్ళిన వాళ్ళు ముందు జాగ్రత్తగా పెట్రోల్ పోయించుకోవడానికి వస్తున్నారు. ఆఫీస్ నుంచి కూడా తొందరగా బయలుదేరి పెట్రోల్ పంపులో క్యూ కట్టిన పరిస్థితి. గంటల తరబడి పెట్రోల్ పంపుల్లో క్యూ కట్టి మరి ట్యాంకర్లు అయితే ఫుల్ చేసుకున్న పరిస్థితి. హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో అయితే కొన్ని పెట్రోల్ పంపులు అయితే వాహనదారులకి గొడవలు జరిగాయి. అక్కడ భారీ భద్రత అయితే ఏర్పాటు చేశారు. పోలీసు సమక్షంలోనే వాహనదారులు అయితే పెట్రోల్ పోయించుకున్న పరిస్థితి.